సో హాయ్ గైస్, మన స్టార్ హీరోస్ వదులుకున్న 12 బ్లాక్ బస్టర్ మూవీస్ ఏంటో చూద్దాం ఈ వీడియోలో. మన టాలీవుడ్ లో ఉన్న టైర్ 1 హీరోస్ ఇంకా చాలా హీరోస్ అయితే మంచి బ్లాక్ బస్టర్స్ అయితే వదులుకున్నారు. అది 12 మూవీస్ అయితే ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నంబర్ 12 వచ్చేసరికి నువ్వే కావాలి, డైరెక్టర్ బై త్రివిక్రమ్, హీరో తరుణ్. ఫస్ట్ ఈ మూవీ స్టోరీ మన త్రివిక్రమ్ గారు తరుణ్ కన్నా ముందు సుమంత్ కి అయితే చెప్పడం అయితే జరిగింది. బట్ తనైతే రిజెక్ట్ అయితే చేసినని చెప్పొచ్చు. దాని తర్వాత తరుణ్ తో ఈ సినిమా తీసి త్రివిక్రమ్ గారు అయితే ఫస్ట్ మూవీతో ఇండస్ట్రీ కొట్టిండు. నంబర్ 11 వచ్చేసరికి గీతా గోవిందం, హీరో విజయ్ దేవరకొండ. ముందుగా డైరెక్టర్ విజయ్ దేవరకొండ కాకుండా అల్లు అర్జున్ అయితే ఈ స్టోరీ అయితే చెప్పడం అయితే జరిగింది. బట్ సరైనడుతో చాలా మాస్ ఫాలోయింగ్ రావడంతో ఈ మూవీ అయితే తీయలేకపోయిందని చెప్పొచ్చు. అందుకోసం మన అల్లు అర్జున్ అయితే గీతా బ్యానర్స్ లో మన విజయ్ దేవరకొండ పెట్టి ఈ సినిమాని అయితే వాళ్ళ బ్యానర్ లో అయితే నిర్మించారని చెప్పొచ్చు. అలా మన అల్లు అర్జున్ అయితే గీతా గోవింద మూవీని అయితే మిస్ అయితే చేసుకున్నారని చెప్పొచ్చు. నంబర్ 10 వచ్చేసరికి ఆర్య, హీరో బై అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ గారు ఫస్ట్ ఈ మూవీ స్టోరీని ప్రభాసన్ అని ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అని అయితే చెప్పడం అయితే జరిగింది. బట్ వాళ్ళైతే రిజెక్ట్ అయితే చేసినారని చెప్పొచ్చు. అందుకోసం మన అల్లు అర్జున్ అయితే ఈ సినిమా తీసి బ్లాక్ బస్టర్ అయితే కొట్టిండని చెప్పొచ్చు. బట్ ఈ స్టోరీ కావచ్చు అల్లు అర్జున్కి తప్ప జూనియర్ ఎన్టీఆర్కి ఇంకా రామ్ చరణ్ గారికి అయితే అస్సలు సూట్ అవ్వదు. ఈ మాట మన సుకుమార్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. నంబర్ 9 భద్ర, డైరెక్టర్ బై బోయపాటి, హీరో రవితేజ. ముందుగా ఈ మూవీ స్టోరీని బోయపాటి గారు అయితే రవితేజతో కాకుండా అల్లు అర్జున్ అయితే చెప్పడం అయితే జరిగింది. కానీ ఫస్ట్ మూవీతో మాస్ ఫాలోయింగ్ నాకు వద్దు అని రిజెక్ట్ అయితే చేసిన మన అల్లు అర్జున్. అలా మన రవితేజ దగ్గరికి వెళ్ళి బ్లాక్ బస్టర్ అయితే కొట్టిండని చెప్పొచ్చు మన బోయపాటి డైరెక్టర్. నంబర్ 8 వచ్చేసరికి ఏం మాయా చేశావు. ఫస్ట్ డైరెక్టర్ ఈ మూవీ స్టోరీని నాగ చైతన్యతో కాకుండా మన మహేష్ బాబు గారికి అయితే స్టోరీ అయితే చెప్పడం జరిగింది. బట్ మహేష్ బాబు గారికి అయితే ఈ సినిమా అయితే స్టోరీ నచ్చలేదు, అందుకోసం రిజెక్ట్ అయితే చేసిండు. కానీ నాగ చైతన్య దగ్గరికి వెళ్ళి బ్లాక్ బస్టర్ అయితే కొట్టిండని చెప్పొచ్చు. ట్రెండ్ సెట్టింగ్ మూవీ అని చెప్పొచ్చు ఇది. నంబర్ 7 వచ్చేసరికి అర్జున్ రెడ్డి, డైరెక్టర్ బై సందీప్ రెడ్డి వంగ, హీరో విజయ్ దేవరకొండ. ఫస్ట్ మన సందీప్ రెడ్డి వంగ ఈ మూవీ స్టోరీని శర్వానంద్ ఇంకా అల్లు అర్జున్ అయితే చెప్పడం అయితే జరిగింది. బట్ వాళ్ళిద్దరైతే రిజెక్ట్ చేసిరని చెప్పొచ్చు. శర్వానంద్ తో చెప్పిండు, తను కూడా శర్వానంద్ గారితో చెప్పిండు, తనకి స్టోరీ కూడా బాగా నచ్చింది. కానీ కొంతమంది ప్రొడ్యూసర్ ఎవరైతే సెట్ అవ్వలేదు అప్పుడు, అందుకోసం మన శర్వానంద్ గారు కూడా రిజెక్ట్ చేసిండు. అలా మన సందీప్ రెడ్డి వంగ విజయ్ దేవరకొండ మూవీ తీసి యూత్ లో ట్రెండ్ సెట్టింగ్ మూవీ అయితే చేసినని చెప్పొచ్చు. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది అర్జున్ రెడ్డి ఫిలిం. నంబర్ 6 వచ్చేసరికి ఈడియట్, డైరెక్టర్ బై పూరి జగన్నాథ్, హీరో రవితేజ. ముందుగా పూరి జగన్నాథ్ ఈ మూవీ స్టోరీని పవన్ కళ్యాణ్ గారికి అయితే చెప్పడం అయితే జరిగింది. బట్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ మూవీ స్టోరీ వింటూనే నిద్రపోయాడంట. అందుకోసం మన పవన్ కళ్యాణ్ గారికి నచ్చక ఈ మూవీ స్టోరీని అయితే రిజెక్ట్ చేసిండు. కానీ పూరి జగన్నాథ్ అయితే ఈడియట్ మన రవితేజ గారితో తీసి పెద్ద బ్లాక్ బస్టర్ అయితే కొట్టిండని చెప్పొచ్చు. నంబర్ 5 అతడు, డైరెక్టర్ బై త్రివిక్రమ్, హీరో మహేష్ బాబు. ముందుగా ఈ మూవీ స్టోరీని పవన్ కళ్యాణ్ గారితో అయితే చెప్పడం అయితే జరిగింది. సేమ్ ఇక్కడైతే రిపీట్ అయిందని చెప్పొచ్చు. త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారితో స్టోరీ చెప్తుంటే తనకైతే అస్సలకి నచ్చలేదంట. అందుకోసం ఈ మూవీ స్టోరీని కావచ్చు సినిమాని అయితే రిజెక్ట్ చేసిండు పవన్ కళ్యాణ్ గారు. కానీ త్రివిక్రమ్ గారు అయితే మహేష్ బాబు గారితో మూవీ తీసి పెద్ద ట్రెండ్ సెట్టర్ మూవీ అయితే చేసినని చెప్పొచ్చు. టీవీలో ఇప్పుడు టెలికాస్ట్ చేసిన టీఆర్పీ అయితే నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. ఇది స్మాల్ స్క్రీన్ లో ఇండస్ట్రీ అతడు మూవీ. నంబర్ 4 బిజినెస్ మ్యాన్, డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో మహేష్ బాబు. ముందుగా ఈ మూవీ స్టోరీని సూర్య గారితో అయితే చెప్పడం అయితే జరిగింది. బట్ ఈ మూవీ స్టోరీ నచ్చక కాదు, సూర్య అప్పుడు అయితే 24 మూవీ 7th ఫిల్మ్ అయితే చేస్తుండు, దానిలో బిజీగా ఉండడం వల్ల ఈ మూవీ స్టోరీని అయితే రిజెక్ట్ చేసిండు. మహేష్ బాబు గారితో తీసి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టండి మన త్రివిక్రమ్. సింహాద్రి, స్టోరీ రిటర్న్ విజేంద్ర ప్రసాద్, డైరెక్టర్ రాజమౌళి. ముందుగా విజేంద్ర ప్రసాద్ గారు అయితే ఈ మూవీ స్టోరీని ప్రభాసన్ అని ఇంకా బాలెన్ అయితే వినిపించారంట. బట్ వాళ్ళిద్దరికైతే అస్సలకి నచ్చలేదంట స్టోరీ. ప్రభాసన్న ఫస్ట్ మన రాజమౌళి గారు డైరెక్ట్ చేసిన స్టూడెంట్ నెంబర్ 1 మూవీ అయితే అస్సలకి నచ్చలేదంట. అందుకోసం ఈ మూవీ స్టోరీని అయితే రిజెక్ట్ చేసిండు. కానీ బాలయ్య అప్పుడు చాలా బిజీ ఉండడం వల్ల ఈ మూవీ స్టోరీని అయితే రిజెక్ట్ చేసిండు. డైరెక్టర్ రాజమౌళి గారు ఎన్టీఆర్ తో మూవీ తీసి పెద్ద బ్లాక్ బస్టర్ అయితే కొట్టిండని చెప్పొచ్చు. నంబర్ 2 వచ్చేసరికి 24, డైరెక్టర్ విక్రమ్ కుమార్, హీరో వచ్చేసరికి సూర్య.
ఫస్ట్ ఈ మూవీ స్టోరీని ముందుగా అయితే మహేష్ బాబు గారికి అయితే చెప్పడం అయితే జరిగింది. కానీ అప్పట్లో అయితే ఈ మూవీ స్టోరీ మన మహేష్ బాబు గారికి అయితే నచ్చలేదంట, అందుకోసం రిజెక్ట్ అయితే చేసినంట. కానీ విక్రమ్ కుమార్ మన సూర్య గారితో సినిమా తీసి పెద్ద బ్లాక్ బస్టర్ అయితే కొట్టిండని చెప్పొచ్చు. ఇంకా నంబర్ 1 వచ్చేసరికి పోకిరి, డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో వచ్చేసరికి మహేష్ బాబు. ఈ సినిమా ఎంత పెద్ద ఇండస్ట్రీతో నేను సపరేట్ గా చెప్పాను. ఈ మూవీ స్టోరీ ముందుగా అయితే పవన్ కళ్యాణ్ గారికి అయితే చెప్పడం అయితే జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారికి అయితే ఈ సినిమా అస్సలకే నచ్చలేదంట. అందుకోసం పూరి జగన్నాథ్ అయితే మహేష్ బాబు గారితో సినిమా తీసి పెద్ద ఇండస్ట్రీ అయితే కొట్టిండని చెప్పొచ్చు. మహేష్ బాబు కెరియర్ లో ఫస్ట్ ఇండస్ట్రీ ఇదే. అప్పట్లో అయితే చాలా రికార్డ్ బ్రేక్ చేసి కొత్త ఇండస్ట్రీ అయితే అయిందని చెప్పొచ్చు. ఇది వీడియో మన స్టార్ హీరోస్ వదులుకున్న 12 బ్లాక్ బస్టర్. ఆ హీరో ఎవరు, ఇంకా డైరెక్టర్స్ ఎవరు ఆ మూవీకి చెప్పిన కదా. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో అయితే కలుద్దాం.